ప్రపంచ యుద్ధం ముగియటం, ప్రపంచం న్యూక్లియర్గా మారటం అన్నీ దాదాపు ఒకటేసారి జరిగాయి. 1945లో ఆగస్ట్ 6, ఆగస్ట్ 9 ప్రపంచం ఎప్పటికీ మర్చిపోని రోజులు. హిరోషిమా నాగసాకి మీద అణుబాంబులు పడ్డ రోజులు. అసలు అణ్వాయుధాల ఆలోచన ఏంటి, అణుబాంబుల ఆలోచన ఏంటి? ప్రపంచంలో మదిని తొలిచే క్వశ్చన్ ఇప్పటికీ ఇది. P5 కంట్రీస్ అంటాం. యుఎన్ఎస్సిలో పర్మనెంట్ 5 కంట్రీస్, శాశ్వత సభ్య దేశాలు అనమాట. ఈ దేశాలు ముందుగా అమెరికా, తర్వాత రష్యా, తర్వాత యూకే, తర్వాత ఫ్రాన్స్, తర్వాత చైనా. ఇలా వరుసపెట్టి అణ్వాయుధాలు సంపాదించుకున్నాయి అతి కొద్ది కాలంలోనే. ముందుగా మొదలుపెట్టింది అమెరికానే. మెన్హాటన్ ప్రాజెక్ట్ ద్వారా సీక్రెట్గా న్యూక్లియర్ బాంబ్ తయారు చేసుకుంది. ఐన్స్టీన్ అప్పుడు వాపోయాడంట, ఐ వుడ్ హ్యావ్ బికమ్ ఏ కాబ్లర్ ఇన్స్టెడ్ ఆఫ్ బికమింగ్ ఏ సైంటిస్ట్ అని. ఆయన ఫార్ములా ఉపయోగించి వీళ్ళు అణుబాంబులు తయారు చేయగానే నేను చెప్పులు కొట్టుకుంటే బాగుండేది సైంటిస్ట్ అయ్యేదానికన్నా అని. సో అంతగా ఆయన బాధపెట్టిన అంశం ఈ హిరోషిమా నాగసాకి బొంబార్డ్మెంట్. అయితే అక్కడితో ఆగలేదు కథ. అమెరికా తర్వాత రష్యా, తర్వాత యూకే, తర్వాత ఫ్రాన్స్, తర్వాత చైనా, ఇలా వరుస పెట్టాయి. అయితే ప్రపంచంలో ఈ న్యూక్లియర్ ప్రాలిఫరేషన్కి అంతముందా అనే క్వశ్చన్. భారతదేశంలో అప్పుడే మనకు స్వతంత్రం వచ్చిన రోజులు అవి. అప్పటికే వరల్డ్ న్యూక్లియర్ వార్ని చూసేసింది, అంటే న్యూక్లియర్ బాంబుని చూసేసింది. కానీ జవహర్లాల్ నెహ్రూ గారు ఐడియలిస్ట్, ఆయన పీస్ లవింగ్ మ్యాన్ అనమాట. ఆయన ఒక మాట చెప్పారు, నో వన్ కెన్ హ్యావ్ ప్రొఫెసీ ఆర్ ఫ్యూచర్ బట్ నెయిదర్ మీ నార్ మై ఫ్యూచర్ గవర్నమెంట్స్ విల్ గో ఫర్ ఎ న్యూక్లియర్ బాంబ్ అని. భవిష్యత్ వాడి ఎవరు చెప్పలేరు, కానీ నేను కానీ నా భవిష్యత్ ప్రభుత్వాలు కానీ అణ్వాయుధాలు తయారు చేయవు, అంటే అణు బాంబులు తయారు చేయవు. సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ చేస్తాం, న్యూక్లియర్ టెక్నాలజీ డెవలప్ చేస్తాం, అదంతా పీస్ఫుల్ కోసమే, పీస్ఫుల్ న్యూక్లియర్ ఎనర్జీ కోసమే అని చెప్పడం జరిగింది. అయితే తర్వాత భారతదేశంలో పరిస్థితులు కూడా మారాయి. 1962లో చైనా భారతదేశం మీదకి కాలు దువ్వింది, మనందరికి తెలుసు. భారతదేశం అప్పుడు ఎంత ఇల్ ప్రిపేర్డ్గా ఉందో. నెహ్రూ గారు చనిపోయారు, శాస్త్రి గారు వచ్చారు, ఆయన కూడా నెహ్రూ గారు లానే శాంతి కాముక వ్యక్తి. అయితే ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఆవిడ తీసుకున్న దాదాపు మొట్టమొదటి ఫారెన్ పాలసీ డెసిషన్ అనుకోవచ్చు. ఆ టైంలో 1968 టైంలో ఎన్పిటి అనే కాన్సెప్ట్ వచ్చింది, నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీ. ఇండియా పైన చాలా ఒత్తిడి వచ్చింది ఇండియా సైన్ చేయాలని చెప్పి. కానీ ఇందిరాగాంధీ చాలా స్ట్రాంగ్గా చెప్పారు, నేను ఎన్పిటి సైన్ చేయట్లేదని. ఆ ఎన్పిటి ఈరోజు వార్తల్లో ఉంది. ఎన్పిటి 10వ రివ్యూ మీటింగ్, సమీక్షా మీటింగ్ నిన్న జరిగింది న్యూయార్క్లో, అమెరికాలో. దాని మీద ఈరోజు హిందూలో ఎడిటోరియల్ కూడా వచ్చింది అనమాట, లీడ్ ఆర్టికల్ వచ్చిందనమాట. సో ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం ఎన్పిటి సైన్ చేయకూడదని నిర్ణయించుకుంది. ఆవిడ దృష్టిలో ఎన్పిటి చాలా డిస్క్రిమినేటరీ. అది ఎందుకో తొందరలో తెలుసుకుందాం. అయితే ఈ ఎన్పిటి లక్ష్యాలు ఏంటి? ప్రాలిఫరేషన్ అంటే ప్రజ్వరిల్లటం, కంట్రోలింగ్ ద ఫర్దర్ స్ప్రెడ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ బియాండ్ P5 కంట్రీస్. అంటే ఆల్రెడీ P5 కంట్రీస్ దగ్గర ఉన్నాయి, ఇంకా ఎక్కువ దేశాల చేతికి వెళ్లకుండా చూసుకోవడం అనమాట. ఇది ప్రధానమైన లక్ష్యం. అంటే అక్కడ మనకు అర్థమవుతుంది, P5 కంట్రీస్ మాత్రమే పొజెస్ చేయాలి, మిగతా కంట్రీస్ అసలు పొజెస్ చేయకూడదు. అంటే P5 కంట్రీస్ ఏదనుకుంటే అది ఆపగలవు రేపు న్యూక్లియర్ బాంబును చూపించి. రెండోది, కమిటెడ్ టు లిమిటింగ్ అండ్ ఎలిమినేటింగ్ ద న్యూక్లియర్ ఆర్సనల్. ఈ భవిష్యత్తులో న్యూక్లియర్ వెపన్స్ని తగ్గించడం లేదా పూర్తిగా ఎలిమినేట్ చేయడం. మూడవది, షేరింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ పీస్ఫుల్ న్యూక్లియర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఏదైతే శాంతియుత సైన్స్ అండ్ న్యూక్లియర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉందో దాని యొక్క ఫలితాలు అందరికీ అందించడం. సో ఎన్పిటి లక్ష్యాలు బాగానే ఉన్నాయి, కానీ ఎన్పిటిలో ఈ డిస్క్రిమినేషన్ ఎందుకు, ఈ వివక్ష ఎందుకు? అంటే P5 కంట్రీస్ ఏమో వాళ్ళు ఉంచుకోవచ్చు, మిగతా ప్రాలిఫరేషన్ ఉండకూడదు. సో ఇందిరాగాంధీకి ఇదే డౌట్ వచ్చింది. దాంతో ఆవిడ ఎన్పిటి నేను సైన్ చేయను, ఇండియా సైన్ చేయదని చెప్పేసింది. అంతేకాదు 1971లో బంగ్లాదేశ్ విముక్తి, ఆ టైంలో పాకిస్తాన్ వార్, ఇండియా పాక్ వార్ అనమాట. ఆ టైంలో అమెరికా పాకిస్తాన్ సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. అమెరికన్ వార్షిప్ USS ఎంటర్ప్రైజ్ న్యూక్లియర్ వార్షిప్ దాదాపు ఇండియాకి చాలా క్లోజ్గా వచ్చిందనమాట. దాంతో ఇందిరాగాంధీకి అర్థమైంది, అన్లెస్ ఇండియా బికమ్స్ ఎ న్యూక్లియర్ పవర్, భారతదేశం అణుదేశం కాకపోతే ఇండియా భవిష్యత్తులో చాలా కష్టం అవుతుంది, ఇండియా నష్టపోతుంది అని చెప్పి. దాంతో ఇండియా కూడా పోఖ్రాన్ 1కి వెళ్ళింది. ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ 1974లో ఫుల్లీ కంట్రోల్డ్ అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ టెస్ట్ చేసాం అనమాట మనం. హైలీ సక్సెస్ఫుల్ అనమాట. దాంతో ప్రపంచానికి ఒక్కసారి షాక్ కొట్టినట్టు అయింది. అమెరికా, రష్యా, అన్ని దేశాలు ఇండియా వైపు ఎలా చూసాయి. అయితే రష్యా చాలా పాజిటివ్గా, మనకు మంచి ఫ్రెండ్ కాబట్టి రష్యా మనకు చాలా సపోర్ట్ చేసింది ఆ టైంలో. ఎప్పుడైతే 1974 పోఖ్రాన్ 1 చేసామో అప్పుడు అమెరికా ఇండియాకి తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్కి న్యూక్లియర్ ఫ్యూయల్ సప్లై అప్పటి వరకు ఇచ్చేది, అది ఆపేసింది. దాంతో రష్యా మనకి హెల్ప్ చేసింది అనమాట. అప్పట్లో సోవియట్ రష్యా మన క్లోజ్ ఫ్రెండ్ కూడా. సో దాని తర్వాత ఇండియా ఎన్పిటి సైన్ చేయడానికి మాత్రం ఇప్పటికీ ఒప్పుకోలేదు. అసలు ఎన్పిటి ఏ దేశాలు సైన్ చేయలేదు.
అని ఒకసారి ఆలోచిస్తే నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీ దాదాపు ఇప్పుడు 52 ఏళ్ళు 53 ఏళ్ళు దాని ఏజ్ 52 years అనమాట. ఆ ట్రీటీ యొక్క ఊహాగానాల ప్రకారం అప్పట్లో ఊహాగానాల ప్రకారం 1980s కల్లా దాదాపు 25 దేశాలు న్యూక్లియర్ దేశాలు అయిపోతాయని చెప్పి. కానీ ఇప్పుడు చూస్తే ఈ P5 కంట్రీస్ కాకుండా ఇండియా, ఇజ్రాయెల్, నార్త్ కొరియా, పాకిస్తాన్ మాత్రమే ఓపెన్ గా న్యూక్లియర్ ఆర్సనల్, న్యూక్లియర్ పవర్ కంట్రీస్ గా ప్రఖ్యాత తెచ్చుకోబడ్డాయి. అయితే సౌత్ ఆఫ్రికా 1991లో న్యూక్లియర్ వెపన్స్ మేము చేసుకోగలం కానీ మాకు వద్దు, మాకు ఆ టెక్నాలజీ ఉంది కానీ మాకు వద్దు అని చెప్పి బయట పెట్టేసుకున్నాయి, వద్దు అనుకుని చెప్పుకున్నాయి అనమాట. అయితే NPT సైన్ చేయని దేశాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఆల్రెడీ UPSC ప్రిలిమ్స్ లో ఏ దేశాలు NPT సైన్ చేయలేదని ఒక 5-6 ఏళ్ల క్రితం క్వశ్చన్ కూడా వచ్చింది. భారతదేశం, పాకిస్తాన్, ఇజ్రాయెల్, సౌత్ సూడాన్, నార్త్ కొరియా ఈ దేశాలు NPTని సైన్ చేయలేదు. ఓకే, అయితే ఇండియా ఇస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ NPT. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇప్పటికి టోటల్ గా ఈ 52 years ఆఫ్ NPTలో 191 కంట్రీస్ NPT సైన్ చేశాయి, 191 దేశాలు. అయితే 10వ రివ్యూ మీటింగ్ నిన్న న్యూయార్క్ లో జరిగింది. NPT రివ్యూ మీటింగ్ న్యూయార్క్ లో జరిగిందనమాట. దానిలో కొత్తగా ఏ విషయంలో కాన్సెన్సస్ రాలా. మొత్తం యాక్చువల్గా ఈ మీటింగ్ కోవిడ్ ముందు 2 years బ్యాక్ జరగాల్సింది, కానీ కోవిడ్ వల్ల పోస్ట్ పోన్ అయ్యి నిన్న జరిగింది. అయితే మొత్తం 10 రివ్యూ మీటింగ్ జరిగే NPT వచ్చిన తర్వాత దానిలో 4 కాన్సెన్సస్ వచ్చింది, మిగతా వాటిలో కాన్సెన్సస్ రాలా. నిన్న జరిగిన రివ్యూ మీటింగ్ లో ఒక అంశాలు ఏమనెత్తారు, మళ్ళా 1985 రీగన్ గోర్బచేవ్ డిక్లరేషన్ ని రీట్రేట్ చేశారనమాట. 1985లో మిఖాయిల్ గోర్బచేవ్ అండ్ రొనాల్డ్ రీగన్ చేసిన ఒక డిక్లరేషన్ ని నిన్న మళ్ళా వాళ్ళు తిరిగి ఆ డిక్లరేషన్ ని మనం మళ్ళా పెంపొందిద్దామని అనుకున్నారనమాట. దానిలో న్యూక్లియర్ వార్స్ కెనాట్ బి వన్ అండ్ మస్ట్ నెవర్ బి ఫాట్. అణు యుద్ధాలు ఎప్పటికీ గెలవలేం, అవి చేయకూడదు, అణు యుద్ధాలు చేయకూడదు అని చెప్పి అప్పట్లో గోర్బచేవ్, రీగన్ అనుకున్న మాటని మళ్ళా పునరుద్ఘాటించారనమాట. అయితే నిన్న న్యూయార్క్ లో జరిగిన 10th రివ్యూ మీటింగ్ లో పాశ్చాత్య దేశాలు, పశ్చిమ దేశాలు, వెస్ట్రన్ కంట్రీస్ రెస్పాన్సిబుల్ న్యూక్లియర్ థ్రెట్ ఉన్న కంట్రీస్, ఇర్రెస్పాన్సిబుల్ న్యూక్లియర్ థ్రెట్ కంట్రీస్, అంటే న్యూక్లియర్ వెపన్స్ రెస్పాన్సిబుల్ గా వాడే కంట్రీస్, ఇర్రెస్పాన్సిబుల్ న్యూక్లియర్ థ్రెట్ క్రియేట్ చేసే కంట్రీస్ అని ఒక డిస్టింగ్విషన్ తెద్దాం అనుకున్నారు. దానిలో కూడా సఫలీకృతం కాలేదు. నిన్న మీటింగ్ లో ఇంకో విషయం కూడా లేవనెత్తారు. మీకు తెలుసు, రష్యా ఉక్రెయిన్ పైన యుద్ధం చేస్తుంది. రష్యా ఇస్ న్యూక్లియర్ పవర్ కంట్రీ, ఉక్రెయిన్ దగ్గర న్యూక్లియర్ పవర్ లేదు. అయితే ఉక్రెయిన్ లో చాలా పెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్, యూరోప్ లోనే పెద్ద న్యూక్లియర్ ప్లాంట్, ప్రపంచంలో టాప్ 10లో ఉన్న న్యూక్లియర్ ప్లాంట్ ఉంది, జపోరిజియా అని చెప్పి, జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్. అది రష్యా దాన్ని అటాక్ చేసింది. ఇది ఎంతవరకు రైట్ అని చెప్పి కూడా నిన్న కొంతవరకు డిస్కషన్ వచ్చింది అనమాట. అయితే ప్రస్తుత పరిస్థితిలో రష్యా ఉక్రెయిన్ వార్ గురించి కూడా పూర్తి స్థాయిలో అక్కడ డిస్కషన్ జరుగుతుంది. అయితే అమెరికా లాంటి దేశాలు న్యూక్లియర్ వెపన్ ఫ్రీ వరల్డ్, న్యూక్లియర్ వెపన్ గురించి మాట్లాడుతుంటాయి. కానీ ఉదాహరణకి అమెరికా న్యూక్లియర్ వెపన్స్ ని, తనకున్న న్యూక్లియర్ వెపన్స్ ని మోడర్నైజ్ చేయడానికి 30 years ప్లాన్ పెట్టుకుంది, దాదాపు $1.2 trillion ఖర్చు పెట్టి. అలానే చైనా, రష్యా కూడా అదే పందాలు వెళ్తున్నాయి. అమెరికా, చైనా, రష్యా అవన్నీ కూడా ఇప్పుడు తనకున్న న్యూక్లియర్ వెపన్స్ ని, వాటికున్న న్యూక్లియర్ వెపన్స్ ని మోడర్నైజ్ చేయడానికి, ఆధునీకరణ చేయడానికి బోలంత డబ్బులు ఖర్చు పెడుతున్నాయి. అదే అమెరికా 1.2 trillion ఖర్చు పెడుతుందంటే అర్థం చేసుకోండి. సో ఇదే సందర్భంలో మనం ఇంకో విషయం కూడా తెలుసుకోవాలి. CTBT, కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ. ఈ CTBT అనేది 1996లో దీని డిస్కషన్ వచ్చిందనమాట. NPT 1968లో వచ్చి 70లో స్టార్ట్ అయింది. CTBT 1996లో డిస్కషన్లోకి వచ్చింది. కానీ CTBT ఇంకా ఎన్ఫోర్స్మెంట్లోకి రాలేదు. అయితే దాదాపు 8 చాలా పెద్ద పెద్ద కంట్రీస్ CTBT సైన్ చేయలేదు. ప్రపంచంలో 8 పెద్ద పెద్ద దేశాలు CTBT సైనే చేయలేదు అనమాట. మీకు తెలిసే ఉంటుంది, అంతర్జాతీయ సంబంధాల్లో ఒక ట్రీటీని సైన్ చేయాలి, తర్వాత రాటిఫై చేయాలి. సైన్ చేయడం అంటే సంతకం పెట్టడం, రాటిఫికేషన్ అంటే మా దేశాల చట్టాలు దానికి అనుసంధానంగా మేము చేసుకుంటామని చెప్పడం అనమాట. సిగ్నేచర్, రాటిఫికేషన్, లేకపోతే ఆ చట్టాలు వాటికి వర్తించవు అనమాట, అంతర్జాతీయ చట్టాలు. చైనా, ఈజిప్ట్, ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా సైన్ చేసిన రాటిఫై చేయలేదు CTBTని. ఇండియా, నార్త్ కొరియా, పాకిస్తాన్ అసలు సైన్ కూడా చేయలేదు అనమాట CTBTని. అయితే NPTకి CTBTకి తేడా ఏంటి, చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే అంశం. NPT ఏం చెప్తుందంటే P5 కంట్రీస్, UNSCలో P5 కంట్రీస్ ఏమైతే ఉన్నాయో, అంటే అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, ఈ P5 కంట్రీస్ ఏమి ఉన్నాయో అవి న్యూక్లియర్ వెపన్స్ ఉండొచ్చు, మిగతా వాటికి కొత్తగా ప్రొలిఫరేట్ అవ్వకూడదు. డెడ్ లైన్ ఒకటి పెట్టుకుందనమాట. 1st January 1967, 1st January 1967 డెడ్ లైన్ పెట్టుకుని దాని ప్రకారం వెళ్తుంది అనమాట. మిగతా వాటికి అసలు తెచ్చుకునే అవకాశమే లేదు. ఇండియా దీన్నే డిస్క్రిమినేటరీ అంటది. CTBTని ఇండియా డబుల్ డిస్క్రిమినేటరీ అంటది. అంటే CTBT న్యూక్లియర్ డిసార్మ్మెంట్ గురించి అసలు మాట్లాడలేదు. అంటే న్యూక్లియర్ హ్యావ్స్ కంప్లీట్ గా వాళ్ళ నిరాయుధీకరణ చేయాలి న్యూక్లియర్ టెక్నాలజీని అని ఎక్కడా చెప్పలేదు. చెప్పకపోగా టెస్టింగ్, న్యూక్లియర్ టెస్టింగ్ మొత్తం బ్యాన్ చేయడానికి CTBT పూనుకుందనమాట. అది ఇండియాకి నచ్చలేదు. అందుకని ఇండియా CTBTని డబుల్ డిస్క్రిమినేటరీ ట్రీటీ అంది. ఇండియా CTBTని
ద్వంద్వ వివక్ష అందనమాట. అంటే ఓ పక్కేమో న్యూక్లియర్ డిజార్మెంట్ గురించి సిటీబీటీ మాట్లాడలేదు, ఇంకో పక్కేమో టెస్టింగ్ డెడ్ లైన్స్ పెట్టింది. తర్వాత ఎన్పిటి స్పీక్స్ ఓన్లీ అబౌట్ ప్రాలిఫరేషన్, న్యూక్లియర్ వెపన్స్, న్యూక్లియర్ బ్యాడ్ అంటే డ్యూయల్ యూజ్ న్యూక్లియర్ టెక్నాలజీ ప్రాలిఫరేషన్ జరిగి అన్యాయం జరగకుండా ఆపుతుంది ఎన్పిటి. కానీ సిటీబీటీ స్పీక్స్ అబౌట్ ఓన్లీ కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్, టెస్టింగ్ బ్యాన్ గురించి సిటీబీటీ మాట్లాడుతుంది అనమాట. సో ఎన్పిటి పీస్ఫుల్ యూజ్కి న్యూక్లియర్ టెక్నాలజీని అలౌ చేస్తుంది, సిటీపీటీ ఈవెన్ పీస్ఫుల్ యూజ్ కూడా న్యూక్లియర్ టెక్నాలజీని అలౌ చేయదు. ఇది బేసికల్గా ఎన్పిటి సిటీబీటీకి ఉన్న తేడా. ఓవరాల్గా చెప్పాలి అంటే ఇండియాస్ న్యూక్లియర్ డాక్ట్రిన్ కూడా ఈ సంవత్సరం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియాస్ న్యూక్లియర్ డాక్ట్రిన్ కూడా సమీక్ష చేసే అవకాశం ఉంది. ఇండియా ఇప్పటి వరకు నో ఫస్ట్ యూజ్, అంటే అవతల దేశం న్యూక్లియర్ టెక్నాలజీ వాడకుండా నేను న్యూక్లియర్ టెక్నాలజీ వాడను అని చెప్పి తన డాక్ట్రిన్లో ప్రకటించింది. దీన్ని కూడా భవిష్యత్తులో ఇండియా మార్చే అవకాశం ఉందన్నమాట. ఓవరాల్గా ఎన్పిటి 10వ రివ్యూ మీటింగ్లో ఏ విధమైన కాన్సెన్సస్ జరగలేదు, అది కేవలం ఒక రిటారిక్ గానే మిగిలిపోయింది. ఎన్పిటి అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి చాలా ఇంపార్టెంట్. ఎన్పిటి నాన్ సిగ్నటరీ కంట్రీస్ కూడా మనందరికి తెలియాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నాను.